శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసము 15వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రోజున తులారాశి వారి జాతకులు ఒక ఫోన్ కాల్ వల్ల మీ గుండె దద్దరిల్లుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. పక్కాగా ఇలా జరగబోతోంది. ఇది జ్యోతిష్య పండితుల మాట కావున అశ్రద్ధ వహించకుండా వీడియోని పూర్తిగా చూసేస్తే మీకే అంతా అర్థమవుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి సంబంధించి గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో. మరి ఇది ఎలా సాధ్యమంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల తులారాశి వారికి అతి తొందరలోనే ఆస్తి యోగం కలగబోతోంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. చాలా అదృష్టవంతులుగా మీరు రాబోయే రోజుల్లో మారబోతున్నారు. ఇప్పటి వరకు మాకు అంతా కూడాను అన్లక్కీనే, మాకు కలిసి రావడం లేదు అని అనుకుంటున్నారు. అటువంటి వారికి ఇప్పటికీ మీలో కొంతమందికి అదృష్ట గడియలు స్టార్ట్ అయి ఉండొచ్చు. ఎవరైతే మీరు మాకు ఎప్పుడూ కూడా కలిసి రావడం లేదు అనుకుంటున్నారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో లక్ బాగా కలిసి రాబోతోంది. మీరే ఆ యొక్క మిరాకిల్ని చూసి ఆశ్చర్యపోతారు. అదృష్ట గడియలు ప్రారంభం కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ సమయంలో అయినా సరే మీకు రేపటి నుండి ఏ సమయంలో అయినా సరే అదృష్ట గడియలు స్టార్ట్ అవుతాయి. దాంతో మీ లక్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే కలిసి వస్తుంది. మరికొంతమందికి కాస్త లేట్ కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో కింగ్ లాగా ఎదిగే సూచనలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఏకంగా 10 ఏళ్ల పాటు మీరు లైఫ్లో సెటిల్ అయ్యే న్యూస్ని వినబోతున్నారు. అయితే ప్రెజెంట్ గ్రహాల కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యుగం కలిసి రాబోతోంది. ఆస్తి బాగా కలిసొస్తుంది. మీ ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. భూలాభం కలుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ వారికి, ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి బాగా కలిసి వచ్చే యోగము. డబ్బు దాచుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది కరెక్ట్ సమయం అని పండితులు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ రాశి వారికి లైఫ్ సెటిల్ అయ్యే న్యూస్ కూడా వినబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ఈ రోజున మీకు వస్తుంది. దానివల్ల మీరు ఆశ్చర్యపోతారని ముందుగా మనం అనుకున్నాం కదండి. మరి ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాము. ఎవరైతే ఈ రాశి వారు మీలో లాటరీలకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వారు లాటరీ టికెట్ మీలో ఎవరైతే తీసుకుని ఉంటారో ఆ యొక్క అదృష్టం అనేది వీరికి మాత్రం వరించబడుతుంది. ఒక ఫోన్ కాల్ అనుకున్నాం కదా, అది ఎలా అంటే మీలో చాలా మందికి ఎవరైతే లాటరీ టికెట్ తీసుకున్నారో అటువంటి వారికి లాటరీ టికెట్లో విన్ అయ్యారంటూ ఒక న్యూస్ రాబోతోంది. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వస్తుంది. దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటే ఒక గుడ్ న్యూస్ వింటారు అన్నమాట. లాటరీ టికెట్లో మీరు ఎక్కువ మొత్తంలో డబ్బును పొందుకోబోతున్నారు. నిజం చెప్పాలి అంటే నిజంగా మీకు లైఫ్ సెటిల్ అయిన న్యూస్ అనేది రాబోతోంది. రాబోయే రోజుల్లో ఈ రాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ రకంగానే వస్తుంది. ఈ సమయంలో ఆస్తి వివాదాలు కూడా చాలా వరకు పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఎందుకంటే చెప్పుకున్నాం కదండి, మీకు లైఫ్ సెటిల్ అయ్యే న్యూస్ అయితే వినబోతున్నారని. మీకు లాటరీ టికెట్ అనే కాదండి, డబ్బు ఏ రూపంలో అయినా సరే రావచ్చు. కాకపోతే ఒక ఫోన్ కాల్ మాత్రం ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు ఎవరైతే లాటరీ టికెట్ కొని ఉంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తోంది. అదేవిధంగా కొంతమందికి వివిధ రకాల్లో డబ్బు రావడం జరుగుతోంది.
ఇల్లు, పొలాలు, స్థలాలు ఇటువంటి స్థిరాస్తులు కూడాను తప్పకుండా తులారాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా చూసుకుంటే బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. వాటికి సంబంధించి కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారు కూడా రాబోయే రోజుల్లో అదృష్ట వార్త వినబోతున్నారు. ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతోంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలున్నాయి. శుభయోగం వల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యొక్క రాశి వారికి ప్రతిదీ అందుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభయోగం వల్ల ఈ యొక్క రాశి వారికి వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అయ్యి తీరుతుంది. పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలు తెస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయం చేకూరుతోంది. ఇలా ఏకంగా చెప్పుకోవాలి అంటే విజయం వరిస్తుంది. 10 ఏళ్ల పాటు లైఫ్ సెటిల్ కాబోతోంది. 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకని అంటే ఆ రేంజ్లో మీకు డబ్బు రావడం జరుగుతుందన్నమాట. కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తినే రోజుల్లో ఈ రాశి వారికి రాబోతున్నాయి. రేపటి నుండి ఈ యొక్క అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి మొదలుకొని మీకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. చేసే ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఏ పని అయినా విజయలక్ష్మి మిమ్మల్ని వారిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో చేసే ఏ పని అయినా సత్ఫలితాలు తీసుకొస్తుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ రాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతవంతమైన పురోగతి, అభివృద్ధి కనిపిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా ఈ రాశి వారికి మంచి లాభాన్ని చేకూరుస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. కానీ అనవసరపు వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కావున పొదుపుగా ఉండడానికి ట్రై చేయండి. వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న ధనలాభం ఉంటుంది. మీ జీవితం ఇక నుంచి 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. బిజినెస్లో కింగ్ లాగా ఎదుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మార్చి మాసం 15వ తేదీన ఈ రాశి వారికి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆశ్చర్యపోతారు. ఎటువంటి న్యూస్ అయితే మీరు వినబోతున్నారు, మీ లైఫ్ ఏ విధంగా సెటిల్ అవుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.